హాయ్ అండి, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. ఈ రోజు మనం గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని తెలుసుకుందాం. మెయిన్ గా ఫ్రూట్స్ కి వస్తే ఆపిల్స్ కానీ, మెలన్స్ కానీ అండ్ బనానాస్ అనేవి తీసుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల్లో అన్ని రకాల కూరగాయలు మంచిగా కుక్ చేసుకున్న కూరగాయలు అనేది తీసుకోవటము అండ్ గ్యాసీగా ఉండే లైక్ క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, టొమాటోస్ కానీ ఇటువంటి కూరగాయలని కొద్దిగా అవాయిడ్ చేయటము. అలాగే లో ఫ్యాట్ మిల్క్ అంటాము, అంటే కొంచెం వెన్న శాతం తక్కువగా ఉన్న మిల్క్ తీసుకోవటము, అలాగే వెన్న శాతం తక్కువ ఉన్న పెరుగును తీసుకోవటము. అలాగే హోల్ గ్రెయిన్స్ అంటే మనకి దొరికే రైస్ కానీ, వీట్ కానీ, ఓట్స్ కానీ అవి రెగ్యులర్ గా సమపాలుగా తీసుకోవటము. అండ్ లీన్ మీట్ అంటే చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ఫిష్ కానీ తీసుకోవటము. అండ్ ఆయిల్స్ లో కూడా ఆలివ్ ఆయిల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ తీసుకోవటము అండ్ ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ ని అవాయిడ్ చేయటము. అండ్ టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు వాటిని తగ్గించుకొని వాటి ప్లేస్ లో హెర్బల్ టీ అలాంటివి తీసుకోవటం వల్ల మనము ఈ గ్యాస్ట్రైటిస్ ని కొద్దిగా తగ్గించుకోవచ్చు.